ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ నీలాంచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాయ జగన్నాథాయ తే నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద్ శ్రీ అద్వైత గదాధర్ శ్రీ వాషాది గౌర భక్త వృంద్. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ చ ఏకో మంత్రస్య తస్య నామాని యాని కర్మస్యేకం తస్య దేవస్య సేవ. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ ప్రభుజీ. సో మనం హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో 4th చాప్టర్ కదా, మనము వివర్ ఇన్ 4th చాప్టర్ 7th శ్లోక అయిపోయినట్టుంది మనది. సో వీ హ్యావ్ టు స్టార్ట్ 8th శ్లోకం అంతే కదా. 7th శ్లోకం ఏముంది చెప్పండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో 8th యదా 8th శ్లోకం ఏముంది. 8th శ్లోకమే ఇందాక చెప్పాను. పరిత్రాణాయ సాధూనాం. కరెక్ట్ మాతాజీ. సో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అది మీనింగ్స్ చదివామా మనం? లేదనుకుంటాను కదా. లేదు ప్రభుజీ, శ్లోకం చదివేటప్పటికే క్లాస్ కట్ అయిపోయింది ప్రభుజీ. టైం అయిపోయింది. ఓకే. సో 7th శ్లోకంలో ఏమన్నా క్వశ్చన్స్, ఏమన్నా డౌట్స్, ఏమన్నా పాయింట్స్ మీరు చెప్పదలుచుకున్నారా లేకుంటే అడగదలుచుకున్నారా? ఎనీథింగ్? ఈజ్ ఇట్ క్లియర్? భగవంతుని కాదు అవతారాలు. ప్రభుజీ, అంటే ఇది యుగానికి ఎన్ని సంవత్సరాలు అవన్నీ తర్వాత భాగవతం క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు కదా ప్రభుజీ. అది సాటర్డే ఓకే, చెప్దాం, పర్లేదు, నో ప్రాబ్లం. సో బేసికలీ ఇక్కడ బ్రహ్మదేవుని ఒక రోజులో 7వ మనువు అది. ఎస్ మాతాజీ. సో అంటే కృతయుగము ఎన్ని సంవత్సరాలు? కృతయుగం అన్నా సత్యయుగం అన్నా ఫస్ట్ ప్రభుజీ ఎన్ని ఇయర్స్ యుగానికి? కృతయుగం అన్నా సత్యయుగం అన్నా కూడా ఇట్ ఈస్ ద ఫస్ట్ యుగం ఇన్ ద సైకిల్ ఆఫ్ చతుర్యుగం. చతుర్ అంటే 4, చతుర్ అంటే 4 యుగాలని కలిపి ఒక మహాయుగం అంటాము. అటువంటి 71 మహాయుగాలు ఈజ్ ఈక్వల్ టు ఒక మన్వంతరము, అంటే ఒక మనువు ఏలేటువంటి సమయము. అలాంటిది 1000 మన్వంతరాలు ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మదేవునికి ఒక పగలు. ఓకే, అంటే యూ కెన్ ఇమాజిన్. ఫస్ట్ ఏమిటి? మన కలియుగం. ఒక కింది నుంచి వెళ్దాం. ఫస్ట్ కృతయుగము ఆర్ సత్యయుగము. సెకండ్ది త్రేతాయుగం, నార్మల్గా ద్వాపర యుగము. కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటిది వైవస్వత మన్వంతంలో 28వ చతుర్యుగం అనమాట. అంటే 27 × 4 యుగాలు అయిపోయాయి. ఇది 28th టైం వచ్చే చతుర్యుగంలో. కృతయుగం అంటే ఫస్ట్ సత్యయుగం అయిపోయింది, తర్వాత ఇది త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం వచ్చింది. సో ఈ 28th సైకిల్లో ఈ యుగాలు తారుమారు అవుతాయి. ఎలాగంటే ఫస్ట్ త్రేతాయుగం వస్తుంది, తర్వాత ద్వాపర యుగం వస్తుంది. కానీ ఆర్డర్లో ఎలాగుంది అంటే, ఆర్డర్లో సపోజ్ 27th చతుర్యుగం ఉందనుకోండి,
అప్పుడు కృతయుగం ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత ద్వాపర యుగం వస్తుంది. ద్వాపర, ద్విపర, దానికి ద్వాపర ఉంటుంది. అంటే అంటే రెండు, ద్వంద్వము అంటామంటే రెండు, ద్వితీయము అంటే రెండు, అలాగా. సో ద్వాపర యుగం అంటే అందులో కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు తన అవతారంతో వస్తాడు. ఇక్కడ ఈ 28th యుగంలో స్వయంగా కృష్ణుడు దిగి వస్తాడనమాట. సో అది డిఫరెన్స్. భగవంతుడు తన అంశ రూపంలో వస్తాడు మిగతా యుగాల్లో, కానీ 28th చతుర్యుగంలో భగవంతుడే స్వయంగా దిగి వస్తాడనమాట. భూమికి అవతరణ జరుగుతుంది. సో అది. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే బ్రహ్మదేవుని యొక్క దేమిటి డే అంటే, ఒక డే అంటే బ్రహ్మదేవునికి ఒక కల్పము అంటారనమాట. కల్పము. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నోట్ డౌన్ మాతాజీ. ఫస్ట్ వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ కలియుగము. కలియుగంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటే 4,32,000 సంవత్సరాలు ఉంటాయి కలియుగంలో. దానికి మళ్ళీ ఒక 4,32,000 సంవత్సరాలు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 8,64,000 సంవత్సరాలు అవుతుంది. అది ద్వాపర యుగము. ద్వాపర యుగం కానీ థర్డ్ వచ్చింది కాబట్టి త్రేతాయుగం అనుకోండి. సో అది 8,64,000. కానీ ఈ 28th సైకిల్లో ఏముంది? ద్వాపర యుగమే 8,64,000 ఉన్నది. దానికి మళ్ళీ 4,32,000 యాడ్ చేయాలి. అంటే ఎంత అవుతుంది? 12,96,000 ఇయర్స్. 12,96,000 ఇయర్స్ విల్ బికమ్ త్రేతాయుగం. దానికి మళ్ళీ 4,32,000 ఇయర్స్ యాడ్ చేయాలి. సో 12 lakhs plus 4 lakhs is 16 lakhs. 96 plus 32 is 128. అంటే 13,28,000 ఇయర్స్ టోటల్ ఈస్ కృతయుగము. సో కృతయుగము 13,28,000 అంతేనా? 13 కాదు, 16,28,000. స్లోగా చెప్పమంటారా? శ్లోకి చెప్పండి ప్రభుజీ. కలియుగము స్పాన్, కలియుగం యొక్క లెంగ్త్ 27 ఎన్ని lakhs ఇయర్స్? 28,000 వస్తుంది కదా ప్రభుజీ కృతయుగం. 4,32 ప్లస్ 4,32 ఈస్ 8,64. ఏది? ద్వాపర యుగము. దానికి మళ్ళీ 432 కలపండి. 864 ప్లస్ 432 ఎంత అయింది? 1296. 12,96,000 ప్రభుజీ. కరెక్ట్. దానికి 4,32 కలపండి. 27,28,000. 12,96 ప్లస్ 432 17 lakhs. 4,32. 4,32. 1296 ప్లస్ 432 ఎంత? 17 lakhs ప్రభుజీ. కరెక్ట్, నాట్ 16 lakhs. యు ఆర్ రైట్ మాతాజీ. సో 17,28,000 ఇయర్స్ కృతయుగం, ఫస్ట్ యుగం అన్నమాట. అంటే చూడండి, యుగాల వైజ్ కూడా నంబర్ ఆఫ్ ఇయర్స్ తగ్గిపోతూ వస్తుంది. సో అప్పుడు ఆయుష్ కూడా, మనుషుల ఆయుష్ లక్షలాది సంవత్సరాలు, మినిమం 1 lakh మనిషి యొక్క ఆయు ప్రమాణము కృతయుగంలో అంటే ఫస్ట్ యుగం, దాన్ని సత్యయుగం అని కూడా అంటారు. 1 lakh ఇయర్స్ ఉంటుందన్నమాట. ఆ 1 lakh ఇయర్స్లో మనుషులు 60,000 to 70,000 ఇయర్స్ మెజారిటీ ఆఫ్ దేర్ లైఫ్ తపస్సు చేస్తూ గడిపేస్తారనమాట. తపస్సు, ఓన్లీ తపస్సు అంటే దేహాన్ని తప్పించడము, భగవంతుని దగ్గర ఉండడము. అది కృతయుగము ఆర్ సత్యయుగము. నెక్స్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ 28th చతుర్యుగం. ఇప్పుడు మనం ఉన్నది ఈ సైకిల్. సో నెక్స్ట్ వచ్చింది ఏమిటి? త్రేతాయుగము. త్రేతాయుగం ఎంత లెంగ్త్, నెంబర్ ఆఫ్ ఇయర్స్? 12,96,000. ఇందులో ఆయు ప్రమాణం ఎంత మనుషులది? 1/10 ఆఫ్ సత్యయుగం. అంటే 1/10 ఆఫ్ 1 lakh ఎంత? 10,000 సంవత్సరాలు. సో 10,000 సంవత్సరాలు ఆయుర్దాయము. అందులో ఏం చేశారు? యజ్ఞాలు, యాగాలు చేశారు. మనుషులు 10,000 సంవత్సరాలు యజ్ఞాలు, యాగాలు చేశారు. సో నెక్స్ట్ ద్వాపర యుగము ఎంత? 8,64,000 ఇయర్స్. అందులో ఆయు ప్రమాణం మనుషులకు ఎంత? 1,000 ఇయర్స్, అంటే 1/10 ఆఫ్ 10,000. అప్పుడు ఏం చేశారు?
గుళ్ళు, గోపురాలు, దేవస్థానాలు ఇవి కట్టించారు మనుషులు, రాజులు. క్లియర్ అయింది మాతాజీ ఇంతవరకు? ఉమ్, నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది కలియుగము. సో కలియుగంలో ఏంటి? తపస్సు చేయడానికి మనకి శక్తి లేదు, యజ్ఞాలు చేయడానికి ద్రవ్యం లేదు, గుళ్ళు గోపురాలు కట్టించడానికి ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు, ద్రవ్యము లేదు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? మన ఆయుష్ కూడా ఎంత తగ్గిపోయింది? 1/10 ఆఫ్ 1000 అంటే 100 years. 100 ఇయర్స్. కరెక్ట్. సో 100 ఇయర్స్ ఎంతమంది బతుకుతున్నారు? చాలా తక్కువ. ఎందుకు? మన లైఫ్ స్టైల్ కానీ, మన స్ట్రెస్ లెవెల్స్ కానీ, పొల్యూషన్ కానీ, తినేటువంటి ఆహారం కానీ, ఇవన్నీ కూడా మనకి కలుషితం అయిపోయింది. ఒకటి మందమతియః, మన మతి కూడా మందం అయిపోయింది. మందం అంటే ఏమిటి? స్లో, వెరీ 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 స్లో. మందమతియః. మందభాగ్యాః అంటే భాగ్యం, లక్ అనేటువంటిది లేదు ఇక్కడ. తర్వాత ఇంకొకటి ఏమిటి? మంద ఆయుష్ కూడా తక్కువ. మతి తక్కువ, మందమతియః, మందభాగ్యః. లక్ అనేటువంటిది కూడా లేదు, అదృష్టం అనేటువంటిది కూడా లేదు. అదృష్టం అంటే ఏమిటి? దేవుడి దయ అంతే. భగవంతుని దయ ఎందుకు లేదు అంటే, ఎవరైతే ఈ కలియుగంలో జన్మిస్తారో వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ముందు యుగాలకి కంపేర్ చేసుకుంటే చాలా నతద్రష్టులు. అందుకే కదా ఇన్ని కష్టాలు అనుభవిస్తారు. అంతకు ముందు యుగంలో అన్ని కష్టాలు లేవు. ఇప్పుడు అన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి, అయినప్పటికీ మనకి టైం లేదు భగవంతుని గురించి ధ్యానించడం. అంతకుముందు ఏమీ గ్యాడ్జెట్ లేదు, శరీరశ్రమ విపరీతంగా ఉండేది, అయినప్పటికీ భగవంతుని ధ్యానించేవాళ్ళు. సో when we are comparing how humans have evolved over a period of time, so we are మందమతియః, మందభాగ్యాః, తర్వాత మంద ఆయుః అంటాడు. కాబట్టి ఆయుష్ కూడా తక్కువ. అందుకనే మనకి ఈ కలియుగంలో ఒకే ఒక యజ్ఞము చెప్పారు. యజ్ఞం అంటే భగవంతుడే, యజ్ఞనామక భగవంతుడు, యజ్ఞ రూపంలో ఉంటాడు భగవంతుడు. ఏం యజ్ఞము అంటే జప యజ్ఞము. మీకు ఏమీ చేయడానికి, శ్లోకాలు చదవడానికి టైం లేదు, టైం ఉన్నా మీకు సరిగా చదవలేరు, చదివినా అర్థం చేసుకోలేరు. ఈ మూడు ఉన్నా మీకు ఆ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఉండదు. కాబట్టి మీరు చేతిలో ఒక మాల తీసుకొని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఆర్ మనం ఏం చెప్తాము? ఫస్ట్ కృష్ణుణ్ణి అంటాం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి 16 వర్డ్స్ ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని మహామంత్రము, ఇదే కలియుగము ఆర్ తారక మంత్రం అంటాము. ఇదొక్కటి చేస్తే చాలు భగవంతుణ్ణి. ఎందుకు? ఒక్క నామము ఈజ్ ఎనఫ్ టు డెస్ట్రాయ్ ఎ ట్యాంక్ ఫుల్ ఆఫ్ పెట్రోల్. అటువంటి పాపాలని కడిగివేస్తుంది. పునర్జన్మ అంటూ ఉండదు భగవంతుణ్ణి మనసా వాచ కర్మణ స్తుతిస్తే. ఓకే. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, బ్రహ్మదేవుని డే ఎంత అంటే, ఈ మనకి మన్వంతరం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క ఒక మన్వంతరం అంటే ఈ 71 చతుర్యుగాలు కలిపితే ఒక మన్వంతరం అవుతుంది. అంటే ఇప్పుడు ఒక చతుర్యుగం ఎంత? 17.28 ప్లస్ 12.96 ప్లస్ 8.64 ప్లస్ 4.32 lakh years. 43,20,000 ప్రభుజీ. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో 43,20,000 అనేటువంటిది ఏమిటి అంటే ఒక చతుర్యుగము. దీన్నే మహాయుగము అని కూడా అంటారు, మహాయుగము. సో ఇటువంటి 71 మహాయుగాలు ఆర్ 71 చతుర్యుగాస్ అయితే ఒక మన్వంతరము. ఆ మన్వంతరానికి ఒక మనువు అంటే ఒక రాజు ఉంటాడనమాట. సో ఫస్ట్ స్వయంభువ మనువు, తర్వాత స్వారోచిష మనువు, తర్వాత రైవతము, తామసము, అలాంటి మన్వంతరాలు ఉన్నాయి. ఇప్పుడున్న మన్వంతరము వైవస్వత మనువు అన్నమాట, ఈ మనువు. సో ఇది ఎలాగా అంటే, ఈ బ్రహ్మదేవుని ఒక రోజు అంటే ఎంత అంటే ఇటువంటి 1000 మహాయుగాలు. 1000 మహాయుగాలు అంటే ఎన్ని? 1000 టైమ్స్ 1000 మన్వంతరాలు ప్రభుజీ. 1000 1000 మన్వంతరాలు మన్వంతరాలు అంటే కలిస్తే 71 మహాయుగాస్. సో 1000 టైమ్స్ 43,20,000. 43,20,000 టైమ్స్ 1000 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అది బ్రహ్మదేవునికి ఒక
రోజు అవుతుంది. అంటే 1000 చతుర్యుగాలు కలిస్తే ఒక రోజు. బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే పగలు. ఇట్ ఈస్ కాల్డ్ కల్పము. ఇట్ ఈస్ కాల్డ్ కల్పం అన్నమాట. అలాంటిది 2000 అయితే బ్రహ్మదేవునికి ఒక పగలు ఒక రాత్రి అన్నమాట. అలాంటిది 1000 అయితే 1000 రోజులైతే సారీ 100 డేస్ అయితే అతనికి ఏమిటి అట్లాంటివి 100 ఇయర్స్ బ్రహ్మదేవుని కంటే 8.64 బిలియన్ ఇయర్స్. 24 అవర్స్ అంటే ఒక రోజు ఎంత అవుతుంది? 8.64 బిలియన్ ఇయర్స్. సో అతని బ్రహ్మదేవుని లైఫ్ స్పాన్ ఈజ్ 100 ఇయర్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 311 ట్రిలియన్ ఇయర్స్. మిలియన్, బిలియన్, ట్రిలియన్ ఇయర్స్ అన్నమాట. సో అంత బ్రహ్మదేవుని ఆయుష్ అంత ఉందన్నమాట. ఒక కల్పం అంటే 1000 మహాయుగాలు. 2 కల్పాలైతే బ్రహ్మదేవునికి ఒక రోజు. అలాంటివి 100 అవ్వాలి. 100 అయితే 100 కల్పాలు అంటే 1000 times 2000 మహాయుగాస్ ఆర్ సింప్లీ 311 ట్రిలియన్ హ్యూమన్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 డే ఆఫ్ బ్రహ్మ. క్లియర్ అయిందా మాతాజీ? ప్రభుజీ, కానీ చాలా ఉంది ప్రభుజీ సబ్జెక్ట్. దిస్ ఈస్ యాక్చువల్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అంతే మనం చదువుకున్న మనకు తెలిసింది మనకి అర్థం చేసుకోవాలి. అది వెరీ వెరీ డిఫికల్ట్ టు యాక్చువల్లీ రిమెంబర్ అనమాట. సో సో ఇది బ్రహ్మదేవుని యొక్క లైఫ్ స్పాన్ 311 ట్రిలియన్ ఇయర్స్. అంటే ఒక పగలు 4.32 బిలియన్ ఇయర్స్. అంత ఆయుష్ బ్రహ్మదేవునికి భగవంతుడు ఇచ్చాడు. సో భావి బ్రహ్మ ఎవరయ్యా అంటే మన హనుమంతుల వారు. నెక్స్ట్ హీఈస్ గోయింగ్ టు బ్రహ్మ అనేటువంటిది ఒక మనిషి, ఒక పర్సన్ కాదు. హీ ఈస్ ద పొజిషన్ అన్నమాట. ఇంద్రుడు అంటే మనం ఏమనుకుంటాము? ఇంద్రుడు అనేటువంటిది ఒక పర్సన్ కాదు. ఇంద్రుడు అనేటువంటిది ఒక పదవి. సో ఒక్కొక్క పదవికి వాళ్ళ చేసుకున్న కర్మలకి అనుసారంగా ఆ పదవికి నెక్స్ట్ ఎవరయ్యా ఇంద్రుడు అంటే బలి చక్రవర్తి. హరే కృష్ణ. యశోద మాతాజీ దండవత్ ప్రణామ్స్. బాగున్నారా? వచ్చారనుకుంటాను. ఓకే. ఇది ఒక వర్షనే అనుకుంటా ప్రభుజీ. ఇది పెద్దది అన్న. ఇది మనకి యాక్చువల్గా శ్రీమద్ భాగవతంలో ఐ థింక్ థర్డ్ క్యాంటోలో విశ్వాన్ని సృష్టి గురించి డిస్కస్ చేస్తారు. మనకి అసలు అది వింటూ ఉండొచ్చు కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టము. అసలు ఎలాగ క్రియేట్ చేశాడు భగవంతుడు ఈ విశ్వాన్ని, ఫస్ట్ ఎందుకు ఎలాగుంది, మహత్తత్వము చాలా ఉన్నాయి. సో వెన్ విల్ కమ్ టు దట్ వీ విల్ డిస్కస్ దిస్. సో మీరు అడిగారు కాబట్టి ఎలాగ మనకి తెలుసుకోవాలి అంటే ఈ మొత్తం థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నో ప్రాబ్లం మాతాజీ, మోస్ట్ వెల్కమ్. సో బేసికలీ ఇది మనం ఉన్న విశ్వం మనకి చూస్తున్నది ఇట్ ఈస్ వెరీ వెరీ మినిస్క్యూల్. ఇలాంటి లెక్కలేనన్ని విశ్వాలు భగవంతుడు క్రియేట్ చేశాడు. అంటే ప్రతి ఒక్క విశ్వంలో మళ్ళీ ఒక భూమి ఉన్నది. ఆ ప్రతి ఒక్క భూమి మీద కూడా భగవంతుడు అవతారం తీసుకుంటాడు. సో అలాగా అంటే ఈ సైకిల్ చక్రము కొద్దిగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు అలాగే ఎందుకు మహాభారతము మనకి ఒరిజినల్ మహాభారతం ఇప్పుడు దొరకదు. వ్యాసుడు రాసినటువంటి మహాభారతం ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితం అతను రచించాడు ఆ మహాభారతాన్ని. ఆ 5000 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు, చేర్పులు, కూడికలు, తీసివేతలు చేసేసి వాళ్ళకి ఎవరికి తోచినట్లు వాళ్ళు మహాభారతం ఇదే వ్యాసుడు రచించిందని మనకి చెప్తున్నారు. అందుకే ఒక్కొక్క వర్షను డిఫరెంట్ ఉంటుంది. అందుకే ఎందుకు ఇన్ని మతాలు ఉన్నాయి. ఇప్పుడు వైష్ణవిజంలో కూడా శ్రీ వైష్ణవులు వేరే ఉన్నారు. తర్వాత ఇంకొక ద్వైత మతమైనటువంటి వాళ్ళు వేరే ఉన్నారు. రామానుజుల వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. శంకరాచార్యుల వాళ్ళని వీళ్ళు అద్వైతం అంటారు.
మరి భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఎందుకు ఇన్ని మతాలంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకే మనకి ఇక్కడ మన ఇస్కాన్లో సింపుల్గా చెప్పారు, ఇవన్నీ వద్దు. ఏకో విష్ణుర్ మహద్భూతం పృథగ్భూతాన్ అనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే భుజవ్యయ అని విష్ణు సహస్రనామంలో వస్తుంది. ఒక్కడే మహాభూతం అంటే అన్ని భూతాలకి మించినటువంటి వాడు మహద్భూతం. ఎవరు? శ్రీ మహావిష్ణువు. అదే శ్రీకృష్ణుని ఎక్స్పాన్షన్ అన్నమాట. సో మీరు ఎప్పుడైనా కూడా ఒకళ్ళని దృష్టిలో పెట్టుకోండి. ఈజీ టు ఫోకస్. ఇంతమంది అంటే అన్ని దేవతలని మనం కొలవాలంటే ఎవరికి రెస్పెక్ట్, ఎవరి పొజిషను, ఎవరి హైరార్కీ వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి. ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్నో ప్రెసిడెంట్నో కలుస్తానో మనకి తెలుసు అని చెప్తే మీరు అక్కడ వాడు సెక్యూరిటీ గార్డ్ని నాకు తెలుసు అంటే వాడు వదలనే వాళ్ళు ఫస్ట్ ప్రూవ్ చేసుకోమంటాడు. సో వీ షుడ్ బిహేవ్, వీ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు దట్ పర్సన్ బికాస్ హీఈస్ ఆక్యుపైయింగ్ దట్ పొజిషన్. ఆ సెక్యూరిటీ గార్డ్కి అనుమానం రావచ్చు, నాకు ప్రైమ్ మినిస్టర్ తెలిసి ఉండొచ్చు, కానీ సెక్యూరిటీ చెక్ యూ హ్యావ్ టు గో త్రూ దాట్. సో అలాగే ప్రతి ఒక్క లెవెల్లో ప్రతి ఒక్క దేవతల్ని కూడా మనం ఎలా ధ్యానించాలి అంటే ఏం కోరుకోవాలి అంటే అందులో ప్రతి ఒక్క దేవతలో ఎలాగైతే మానవులందరిలో కూడా శ్రీకృష్ణుడు ఉన్నాడు. సో మనం ఎవరికైనా నమస్కారం పెట్టేటప్పుడు ఎందుకు నమస్కారం పెడతాము? ఆ బాడీకి నమస్కారం కాదు, ఎందుకంటే బాడీ ఈజ్ నశ్వరము, టెంపరరీ. ఆ బాడీలో ఉన్నటువంటి ఈశ్వరుడు భగవంతుడు ఉన్నాడు, అతనికి మనం నమస్కారం పెడుతున్నాం. బికాస్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఆల్మైటీ we are able to move, we are able to breathe, we are able to see, we are able to look at anything, feel at anything, experience all these things, wonderful things. కాబట్టి వాళ్ళకి మనం నమస్కారం పెడుతున్నాం, అందులో ఉన్నటువంటి భగవంతునికి. సో అలాగా భగవంతుడు విశ్వవ్యాపి అన్నమాట. సో ప్రతి ఒక్క దేవతలో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం ఏమని కోరుకోవాలి? విష్ణు అంతర్గతుడైనటువంటి నీలో ఈ విద్య ఉన్నది, సరస్వతీ దేవి మాత నీకు ఈ విద్య ఇచ్చేటువంటి పొజిషన్ మీకు ఇచ్చారు. హోమ్ మినిస్టర్ ఉన్నాడు, డిఫెన్స్ మినిస్టర్ ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. మరి వాళ్ళందరూ ఏమేం చేస్తున్నారు? వాళ్ళకి పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎవరి ద్వారా నడిపిస్తున్నారు వాళ్ళంతా? బికాస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. సో అలాగే ఇక్కడ శ్రీకృష్ణుడు అందరిలో ఉండి ప్రేరణ చేస్తున్నాడు. కాబట్టి విద్య రావాలి అంటే సరస్వతీ దేవిని కొలవాలి, కానీ సరస్వతీ దేవిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని ద్వారా ఈ విద్య వస్తున్నది. సో ప్రతి ఒక్కటి మనము అలాగా అనుసంధానం చేసుకోవాలి. భగవంతుడు శ్రీకృష్ణుడు అందరిలో ఉన్నాడు. సో భాగవతంలో కూడా వస్తుంది, అన్ని దేవతలకి వచ్చినటువంటి పొజిషన్ కానీ పవర్ కానీ నా ద్వారానే వస్తుంది. అంటే డైరెక్ట్గా మీరు నన్ను సేవించండి అని భగవంతుడు అంటున్నాడు. ఎలాగా? మనం మొక్కలకి నీళ్లు వేరుకి ఇస్తాము, వేరుకి చెట్టు మీద పోస్తే ఏమవుతుంది? కొంత భాగం భూమి మీదకి వెళ్ళిపోతుంది, మరి వేరుకి ఎట్లా తగులుతుంది? కాబట్టి చెట్టు మొదళ్లలో వేళ్ళకి ఇస్తాం, ఆ వేళ్ళు ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకుని చెట్టుకి శక్తినిస్తుంది. అలాగే భగవంతుడు కూడా, భగవంతుని మనం స్మరిస్తే అందరిలోనూ భగవంతుడు ఉన్నాడని భగవంతుని స్మరించినప్పుడు ఆయా దేవతలు కూడా ప్రీతి చెందుతారు. దే ఆర్ సో హ్యాపీ దట్ యు ఆర్ రిమెంబరింగ్ మీ, థింకింగ్ దట్ కృష్ణ ఈజ్ ఇన్ మీ, సో ఐఎమ్ వెరీ హ్యాపీ, సో టేక్ దిస్ బోన్ అని వాళ్ళు ఇచ్చేస్తారనమాట. సో ఎందుకు? వాళ్ళు శ్రీకృష్ణుని నుంచే తీసుకుంటున్నారు. ఎలాగైతే మనం దేహానికి శక్తి కావాలంటే చేతికి బువ్వ పెడితే సరిపోదు, ఆర్ కంటికి కానీ చెవికి కానీ తల మీద పెట్టుకుంటే ఏమవుతుంది? అది కడుపులో వెళ్ళాలి. ఎలాగా? నోటి ద్వారా వెళ్ళి కడుపులో వెళితే ఆ ఆహారము డైజెస్ట్ చేసి ఆ కడుపులో ఉన్నటువంటి ఆ రసాయనాలు పనిచేసి దాన్ని అన్నాన్ని రక్తం చేసి ఆ రక్తం ద్వారా శరీరంలోని అన్ని నరనాడులకి పంపించినప్పుడు మన దేహము పుష్టి అవుతుంది. సో అలాగే ఎలాగైతే మన ఉదరము, వ్రేళ్ళు ఈ ఆహారాన్ని గ్రహించి వాటర్ని గ్రహించి పుష్టినిస్తున్నాయో, భగవంతుడు కూడా మనం చేసేటువంటి పూజని గ్రహించి మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి వీ షుడ్ ప్రే ద రూట్ అనేటువంటిది మనం తెలుసుకోవాలి. సో అదే మనం ఇక్కడ చెప్పదలుచుకుంటాం అన్నమాట. సో బ్రహ్మ అయినా మహేశ్వరుడైనా ఎవరైనా కూడా ఇట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ కృష్ణ. విష్ణు ఆఫ్ కోర్స్ ఈజ్ ద ప్రాంశం, అంటే అంశము అంటే ప్రతి అంశం అన్నమాట, భగవంతుని ప్రతి అంశము. సో హీ హాజ్ ఎక్స్పాండెడ్. ప్రతి ఒక్క విశ్వంలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు, ప్రతి ఒక్క ప్లానెట్లో భగవంతుడు ఉన్నాడు. సూర్యుడు, చంద్రుడు, తారలు, ఆల్ ద లివింగ్ ఎంటిటీస్ గాడ్ ఈజ్ దేర్. జడ పదార్థంలో కూడా ఒక్కొక్కసారి భగవంతుడు ఏంటి, చూసాం మనం, కప్ప ఉన్నది మనకి అమరశిల్పి జక్కన్నలో చూసాము. అతని కొడుకు, అమరశిల్పి జక్కన్న కొడుకు చెప్తాడు, ఇందులో ఉన్నది కప్ప ఉన్నది, నువ్వు తప్పు చేశావు, ఈ శిల్పము నువ్వు టెస్ట్ చేయలేదు అంటే తండ్రి అంటాడు, నువ్వు తప్పు అని ఇక్కడ చూపిస్తే
నేను చెయ్యి నరికేసుకుంటాను, ఇంకా శిల్పాలు చెక్కలేను అంటే అంతటి ప్రతిజ్ఞ వద్దులేండి అని చెప్పేసి చూపిస్తాడు. చూపిస్తే అప్పుడు అందులో ఒక ఆహ్, కప్ప, అందులో కప్పకి కావాల్సినటువంటి ఆహారం నీళ్ళని కూడా భగవంతుడు పెట్టి ఉంటాడనమాట. సో, అంటే భగవంతుని సృష్టి అంటే నారు పోసినవాడు నీరు పోయడా అంటే సృష్టించిన ప్రతి జన్మకి, ప్రతి మనిషికి కూడా భగవంతుడు ఎన్నాళ్ళు ఉండాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏమి అందించాలి అనేటువంటిది, ఎందుకంటే అందరూ భగవంతుని బిడ్డలే. అందరూ భగవంతుని పుత్రులు, పుత్రికలే కాబట్టి ఆల్ లివింగ్ ఎంటిటీస్ గాడ్ విల్ ప్రొవైడ్ అట్ ఆపర్చున్ టైమ్. ఇది మనం రియలైజ్ అవ్వాలి. మంచి క్వెషన్ అడిగారు. సో, నాకు తోచింది, తెలిసింది. ఐయామ్ ఏబుల్ టు షేర్ సంథింగ్ విత్ యూ మాతాజీస్. ఓకే. భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే తప్పకుండా భాగవతం చదవాలి ప్రభుజీ. అవును మాతాజీ. యెస్. అదే మనం మొన్న మీరు ఉన్నారు గదా! అప్పుడు క్లాస్‌లో. నారదుల వారు అవును, అదే ఉన్నాను చెప్తారు. ప్రభుజీ. నారదుల వారు వ్యాసదేవునికి అదే చెప్తారు. వ్యాసదేవుడు భగవంతుడి అవును, రూపమే. అయినప్పటికీ మనందరికీ తెలియజేయాలనేటువంటి నాటకము భగవంతుడు ఆడాడు. సో దట్ థర్డ్ పార్టీ చెప్తే దట్ విల్ హ్యావ్ మోర్ వెయిట్. థర్డ్ పార్టీ అని మనం ఇక్కడ అనకూడదు. బికాస్ బ్రహ్మర్షి ఆయన, నారద మహర్షి. ఇప్పుడు వ్యాసదేవుడు మనల్ని కంపేర్ చేసుకుంటే వ్యాసదేవుడు రచనకర్త, మనము చదువరము ఆర్ మనము శ్రోతలము. కానీ నారదుల వారు అందుకే అన్నారు, నారదుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో నారదుల వారు, నారద మహర్షి బ్రహ్మర్షి, ఆయన బ్రహ్మ మానసపుత్రుడు. హీ ఈజ్ లైక్ ఏ గేమ్ చేంజర్ అంటారు ఆయన్ని. హీ విల్ చేంజ్ ద గేమ్. ఎలాగా? ఇప్పుడు ధ్రువ చక్రవర్తి ఉన్నాడు. ధ్రువ చక్రవర్తి ధ్రువ మహారాజు 5 సంవత్సరాల బాలుడు. పసిబుగ్గ పాలు కారే బుగ్గలటువంటి బాలుడు ఏమి కోరుకున్నాడు? కేవలము నా తండ్రి ఉత్తానపాదుని తండ్రి తొడ మీద కూర్చుంటాను అని పరిగెత్తాడు. ఎందుకు? తన తమ్ముడైనటువంటి వాడు తన తొడ మీద ఆల్రెడీ కూర్చున్నాడనమాట. సో, సవతి తల్లి సురుచి వచ్చి అతన్ని లాగి పడేస్తుంది. "నువ్వు ఎక్కడానికి వీల్లేదు. నువ్వు నా కడుపులో పుడితేనే దానికి అర్హుడవవుతావు" అంటే, సరే ఎలాగా ఏం చేయాలంటే, "వెళ్ళి దేవుడిని ప్రార్థించు. మళ్ళీ జన్మ ఉంటే నువ్వు నా కడుపులో పుడతావు" అంటే, తల్లి సునీతి దగ్గరికొచ్చి అడుగుతాడు. "ఏమమ్మా ఇలాగ" అంటే, "అవును, మంచిదే చెప్పిందామె. వెళ్ళి భగవంతుని ధ్యానించు. అడవిలో నిన్ను డిస్టర్బెన్స్ లేకుండా భగవంతుడు నిన్ను రక్షిస్తాడు. నీకు కోరుకున్నది ఇస్తాడు" అంటే వెళ్ళిపోతుంటాడు. అప్పుడు నారద మహర్షి వచ్చి టెస్ట్ చేస్తాడనమాట ధ్రువ చక్రవర్తికి. ధ్రువ మహారాజు 5 సంవత్సరాల బాలుడు అంతే. "వద్దయ్యా, ఇక్కడ పులులు, సింహాలు అన్నీ ఉంటాయి. నువ్వు చేయలేవు. నువ్వు రాజకుటుంబంలో ఉన్నావు, సుకుమారుడవు" అంటే, లేదండి నేను వెళ్తున్నాను, నన్ను ఆపకండి" అంటాడు. అయినప్పటికీ ఎన్నో సార్లు అతనికి భయపెట్టడానికి, మభ్యపెట్టడానికి చూస్తాడు నారద మహర్షి. అతను ఒప్పుకోడు. "నేను భగవంతుడిని చూడకుండా అసలు వెనుతిరిగేదే లేదు. క్వెషన్ అండి. నా దారి వదలండి" అని చెప్తాడనమాట. అప్పుడు అతని దృఢ నిశ్చయానికి నారద మహర్షి సంతసించి అతనికి ఒక ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అదేమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. మోక్షానికి ఈ మంత్రం అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ మంత్రం ఇది. వసుదేవుని కుమారుడైనటువంటి శ్రీకృష్ణుడు మనకి మోక్షం ఇస్తాడు. అటువంటి మహామంత్రం అది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి తప్పకుండా నువ్వు విజయవంతుడవుతావంటే, అతను 6 నెలల్లో, చాలా స్టోరీ ఉంది. విల్ కమ్ టు దట్ వెన్ వి టాక్ అబౌట్ భాగవతం, శ్రీమద్ భాగవతం. ఎందుకు చెప్తున్నామంటే, అప్పుడు అతను అంతటి కఠోర తపస్సు చేసినందుకు ఎలా చేయగలిగాడు? ఈ మంత్రాన్ని నారద మహర్షి ఉపదేశించాడు. సో, ఎప్పుడైనా టెస్ట్ మనకు ఎదురైనప్పుడు మనం వీ షుడ్ నాట్ గో బ్యాక్. వీ షుడ్ ట్రస్ట్ ది ఆల్మైటీ అండ్ ఆ టెస్ట్ వీ విల్ బి సక్సెస్ఫుల్. ఎప్పుడు మనం భగవంతుని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్మినప్పుడు. రక్షతి ఇది విశ్వాసః అంటాడు. అంటే తప్పకుండా రక్షిస్తావయ్యా నువ్వు అనేటువంటి విశ్వాసం ఉండాలి భగవంతునిలో. అప్పుడు తప్పకుండా భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు మెడిసిన్ కూడా ఉన్నది. మనం మెడిసిన్ తీసుకుంటాము. అది పని ఎలా చేస్తే ఇట్ విల్ డూ ఇట్స్ వర్క్. నీకు నమ్మినా నమ్మకపోయినా. అలాగే భగవంతుని నామం తీసుకుంటే అయిపోతుంది. కానీ నమ్మి తీసుకున్నప్పుడు ఇంకా ఎఫెక్ట్ తొందరగా ఉంటుంది. అలాగనమాట. ఓకే. ఇది ఎందుకు డిస్కస్ చేసాం మనం ఇప్పుడు? భాగవతం గురించి. భాగవతం అదే గురించి అది ప్రభుజీ, నారదుల అదే వారు. యుగాలు, అది ఆ! దాని గురించి అడిగాం కదా, అందుకని కరెక్ట్ ప్రభుజీ. మాతాజీ. అదే భాగవతం చదవాలి అన్నారు కదా! భాగవతం చదివితేనే తెలుస్తుంది అవునవును అంటే, ప్రభుజీ. భాగవత రచనకి ప్రోద్బలం చేసింది నారద మహర్షి. ఆయనకి
ఈ చతుశ్లోకి భాగవతాన్ని బ్రహ్మదేవుడు ఉపదేశించాడు. ఆయనకి శ్రీ మహావిష్ణువు ఫస్ట్ ఆది కవయే, మనం చదువుతాం కదా భాగవతంలో ఫస్ట్ శ్లోకం, బ్రహ్మంతి ఆది కవయే అంటే ఆది కవి ఎవరు? మహావిష్ణువు. ఆయన బ్రహ్మదేవునికి తన పుత్రునికి ఉపదేశిస్తే బ్రహ్మదేవుడు నారదునికి ఉపదేశించినప్పుడు నారద మహర్షి వ్యాసదేవునికి చెప్తాడనమాట. సో వ్యాస భగవానుడు తన కుమారుడైనటువంటి శుకమునికి చెప్తే శుకముని పరీక్షిత్ మహారాజుకి చెప్తాడు. అలాగ పరంపర ద్వారా భాగవతం మనకి వచ్చింది. సో మీరు ఈ 2 పుస్తకాలు చదవాలి, 2 గ్రంథాలు, ఒకటి శ్రీమద్ భాగవతము, ఇంకొకటి భగవద్గీత. ఈ 2 చదివితే మనం ఇంకా ఏది చదవాల్సిన అవసరం లేదు. వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, వేదాంత సూత్రాలు కానీ ఏమీ చదవాల్సిన అవసరం లేదు. చదివినా మనకి అర్థం కాదు. అది చదివేటువంటి టైము, మనకి ఓపిక కూడా ఈ కలియుగంలో మనకి లేదు. ఈ 2 చదివితే మనకి మోక్షం అనేటువంటిది గ్యారంటీ. సో ఎవ్రీబడి, అనుమాతాజీ ఆల్రెడీ స్టార్టెడ్, వాళ్ళ పిల్లలు ఆవిడకి గిఫ్ట్ ఇచ్చేశారు. సో శ్రీమద్ భాగవతాన్ని ఆవిడ చదువుతుంటారు. సో అలాగే మనం అందరూ కూడా శ్రీమద్ భాగవతాన్ని చదవాలి. సో లెట్ us మేక్ ఇట్ ఏ హ్యాబిట్. సో యశోద మాతాజీ వచ్చారు, నేను అడ్మిట్ చేశాను, కానీ పాపం ఆవిడకి ఇది దొరికిందో లేదో మరి లింక్. సో వీలైతే ఇంకా మనకి ఎంత టైం ఉంది? ఐ థింక్ 3-4 మినిట్స్ ఉన్నట్టుంది. సో చెప్పండి మాతాజీ, అను మాతాజీ. సరే ప్రభుజీ. ఓకే మాతాజీ, ఎనీ అదర్ క్వశ్చన్స్ వీ హ్యావ్? So we will discuss about 8th slokam. Okay, so 8th slokam meanings we will try to read and bhavartham chadutam the remaining time that we have. Okay. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय సంభవామి యుగే యుగే. మళ్ళీ ఒకసారి చదువుతాను. ప్రభా మాతాజీ, మీరు పిల్లలు అడిగారు కదా, సో దే కెన్ ప్రాక్టీస్ దిస్. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ, నో ప్రాబ్లం. థ్యాంక్స్ ఎందుకు మాతాజీ, వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు సర్వ్ అండ్ హెల్ప్ సంబడి. దట్ ఈస్ కృష్ణస్ గైడెన్స్, అంతే. ఈ అవకాశం ఇచ్చిందే మనకి కృష్ణుడు. సో వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ చెప్పాం కదా, భగవద్గీత ఒక శ్లోకంలో సగము, ఆ సగం శ్లోకంలో ఇంకా సగము ఆర్ ఒక్క వర్డ్ చదివినా కూడా మనకి ఉద్ధారం అయిపోతుంది. భాగవతం మహిమ చదవండి. ఫస్ట్ చాప్టర్లో చెప్పాం ఇంతకు ముందు కూడా, ఇంకొకసారి టైం ఉన్నప్పుడు మళ్ళీ చెప్తాను. సో మళ్ళొకసారి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎవరైనా ఒకసారి చదవండి. చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ, ప్రభా మాతాజీ. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వెరీ గుడ్, నైస్. సో అక్షరాలు ఒకసారి చూసుకోండి. పవి కాదు, పరిత్రాణాయ. త్రాణాయ అంటే దాటడం. ఒకసారి చదవండి మీనింగ్స్. పరిత్రాణాయ ఉద్ధరించడానికి, సాధూనాం భక్తులను, వినాశాయ నశింపజేయడానికి, చ మరియు దుష్కృతాం దుర్మార్గులను, ధర్మాన్ని సంస్థాపనార్థాయ నెలకొల్పడానికి, సంభవామి నేను అవతరిస్తాను, యుగే యుగంలో. వెరీ గుడ్. సాధువులను ఉద్ధరించడానికి, దుర్మార్గులను నశింపజేయడానికి, అలాగే ధర్మము నెలకొల్పడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను. నేనే స్వయంగా అవతరిస్తాను. భాష్యం చదవమంటారా? భాష్యం రేపు చదువుదాం మాతాజీ. విల్ జస్ట్ డిస్కస్ అబౌట్ Okay, దిస్ ఏంటి ట్రాన్స్లేషన్. సో పరిత్రాణాయ సాధున, త్రాణాయ అంటే దాటించడం అని మీనింగ్ ఉంది సాంస్క్రిట్లో. దాటించడము. పరిత్రాణాయ అంటే ఇమ్మీడియట్గా దాటిస్తాను. ఎలాగా? పరిత్రాణాయ సాధునాం. ఇందులో ఏముంది మీనింగ్ మనకి? పరిత్రాణాయ ఉద్ధరించుట కొరకు. ఉద్ధరించడం అంటే ఏమిటి? పతితులని
సాధువులని. సాధువులని అంటే ఎవరు? సాత్విక స్వభావం ఉన్నటువంటి వాళ్ళు, అంతేనా? సాధువులకి ఎటువంటి స్వభావం ఉంటుంది? రాజసికము తామసము ఉండదు.